పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆర్థిక స్థితి లేతే జ్ఞానాన్ని సంపాదించే విద్యాస్థితి, కష్టం వస్తే ఆదుకునేటువంటి వారి యొక్క నిర్లక్ష్యం వల్ల బలహీన వర్గాలుగానే మిగిలిపోయారు. బలహీన వర్గాల వారికి మేలు చేస్తానని చెప్పి కీడు చేసిన నాయకులు, మేలు చేసిన నాయకులని మనం చరిత్ర చూసినట్లయితే మేలు అనే మాటతో కీడు తలపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తారనేటువంటిది సుస్పష్టమైనటువంటి అంశం. ఈరోజు ఇది ఎందుకు నేను ప్రస్తావన చేస్తున్నానంటే, ఆ రోజు 2019 ముందు అంటే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పాలించారు ఈ రాష్ట్రాన్ని. ఆ సమయంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగలేదు, జరిపించలేదు. జరగాలి ఖచ్చితంగా, జరిపించలేదు. ఎప్పుడు ఆ వాయిదాలు వేయటమే ఆయన నైజం. చంద్రబాబు గారి నైజం ఏంటంటే, ప్రతి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదాలు వేయటం అనేటువంటిది ఆయన నైజం. వాయిదా వేసిన కారణం చేత అప్పటి వరకు అమలవుతున్నటువంటి 34% రిజర్వేషన్స్ని బలహీన వర్గాలకి కేటాయిస్తున్నటువంటి రిజర్వేషన్స్ 14లో ఇచ్చినటువంటి ఎఫిడవిట్ కారణం చేత జరిపించలేరు అనేటువంటి ఒక అభిప్రాయమా, దాని నుంచి ఎలా బీసీలని మళ్ళీ ఎలా మనం మోసగించవచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నికలు జరగల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ నెలలో జీవో నెంబర్ 176 డిసెంబర్ 18వ తారీఖున ఒక జీవో ఇష్యూ చేశారు. 176 సుమారుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఈ దేశంలో రిజర్వేషన్స్ 50% మించకూడదని 50% లోబడే రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి ఒక తీర్పు వచ్చిన తర్వాత, ఆ తీర్పుని అమలు చేయాలి లేదనేటువంటి చూసిన తర్వాత, అమలు కోసం చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు 176 జీవోలో ఎవరైతే ఒక 16,000 మంది ఈ స్థానిక ప్రభుత్వాల్లో అధికారానికి దూరం అవుతారనేటువంటి ఉద్దేశంతో జనవరి 28న రాష్ట్ర ఎన్నికల కమిషన్కి హైకోర్టు నుంచి ఒక తీర్పునిచ్చారు. జనవరి 10వ తేదీన జనవరి 8న తీర్పు వస్తే ఈ 176 జీవోలో 34% రిజర్వేషన్ అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు జీవో విడుదల చేస్తే, జనవరి 15 సుప్రీంకోర్టులో ఒక స్టే తెచ్చారు. 50% దాటి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి, హైకోర్టులో ఈ ఆర్డర్ తేయడానికి చంద్రబాబు నాయుడు గారి అనుయాయుడైనటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో స్టే వేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి శిష్యుడు. దయచేసి ఇది గమనించమని రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాను. బిర్రు ప్రతాప్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో, బిర్రు ప్రతాప్ రెడ్డి గారు లోకేష్ గారితో ఉన్న ఫోటో, ఇవే కాకుండా ఆయన అయ్యన్న పాత్రుడు గారితో ఉన్న ఫోటోలు, రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి.
ఈ ప్రతాప్ రెడ్డి గారు 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని, బలహీన వర్గాలకు మంచి జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పంపించి ఒక పిల్లు వేయించారు, రిట్ ఆఫ్ మ్యాండేషన్. 34% రిజర్వేషన్స్ అమలు కావడానికి వీల్లేదని, 50% మించకూడదని. ఆ సందర్భంలోనే కదా 24% రిజర్వేషన్ అంటే 9.45% రిజర్వేషన్ కోల్పోయారు బీసీ సామాజిక వర్గ యువత, లేకపోతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి చాలామంది. అదే చంద్రబాబు నాయుడు గారు పదే పదే జీవో నెంబర్ ఇది 176 కూడా మీకు చూపిస్తున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో, ఈ 176 జీవోలో 34% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవో, ప్రతాప్ రెడ్డి గారు వేసినటువంటి పిల్లు, ఈ రెండు కూడా బలహీన వర్గాల అంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నాను. అంటే బీసీలకు ప్రయోజనం కలుగుతుందని, ఆ ప్రయోజనాన్ని అడ్డుకోవాలని అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. పదే పదే ప్రచారం చేశారు. అంటే బీసీ వర్గాల వారికి సామాజిక స్పృహ ఉండదనుకున్నారా? అంటే మనం ఏది చెప్పినా వాళ్ళు వింటారు అనేటువంటి లక్ష్యమా? జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విష ప్రచారం చేశారు. 16,000 మందికి ఇందులో అంటే బీసీ వర్గాల వారికి 16,000 మందికి రాజకీయ ప్రయోజనం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పారు. 34% రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పారు మేము వస్తే. ఇవాళ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. వార్తలు చూస్తూ ఉంటే ఈనాడు పత్రికలో ఒక రకంగా, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక రకంగా. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే 50% బీసీలకు రిజర్వేషన్ వస్తుందని రాస్తారు. ఈనాడు పత్రికలో 40% రిజర్వేషన్ వస్తుందని రాస్తారు. రాజీవ్ రంజన్ మిశ్రా గారి రిపోర్ట్తో మనకు సంబంధం లేదు, 34% అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారని రాస్తారు ఒకరోజు. మరి డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేశారు? అంటే చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని బీసీ వర్గాలు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మంజునాథ్ కమిషన్ వేశారు, కాపు సామాజిక వర్గాన్ని బీసీలో కలపాలని. అది బీసీ కమిషన్గానే ట్రీట్ చేయాలి. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా మీరు చూడలా. హడావుడిగా కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేశారు. అది న్యాయస్థానాల్లో నిలవలా పోయింది కదా. అంటే ఆ రోజు మీరు బీసీలని ద్రోహం చేయటమే కదా. బీసీలకు ద్రోహం చేయాలని ఆలోచించిన వ్యక్తి అంటే రెండోసారి ఈ సామాజిక వర్గం వీళ్ళందరిని అడుగుతున్నాను నేను. బీసీ సామాజిక వర్గానికి ద్రోహాన్ని తలపెట్టిన, బీసీకి మంచి జరుగుద్ది ఎవరైనా చేస్తానంటే దాన్ని అడ్డుకున్న ఉదాహరణలతో చెప్తా ఉన్నాను. ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి గారు వేసినటువంటి పిల్లిని చూపిస్తూ జీవో నెంబర్ 176 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవోని సుప్రీంకోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో హైకోర్టులో తెచ్చిన కారణం చేత ఎన్నికలు నిర్వహించాలని వారు వెళ్తే, ఆ రోజు మీరు ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుని కరోనా టైంలో ఎన్ని నాటకాలు ఆడారు, ఎన్ని డ్రామాలు క్రియేట్ చేశారు. స్థానిక సంస్థల్లో ఎన్నిక కాబడేటువంటి ప్రజాప్రతినిధుల మీద ఏ రకమైనటువంటి ఒక దుశ్చర్యలకు మీరు పాల్పడ్డారో చంద్రబాబు నాయుడు గారు తెలియదని, ప్రజలకు తెలియదని ఆయన అనుకుంటున్నాడు. ఇవాళ ఈ సమాజంలో ఉన్న బలహీన వర్గాల యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 34% రిజర్వేషన్లని మళ్ళీ కల్పిస్తానని చెప్పి ఈరోజు పత్రికలు చూస్తే ఒకసారి డైరెక్ట్ ఎలక్షన్ అంటున్నారు, మళ్ళా 34% ఏమో రూరల్లో అంటున్నారు. రూరల్ ప్రాంతాల్లో 34%తో రిజర్వేషన్స్ అంటున్నారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి? బహిర్గతం చేయండి. కమిషన్ ఏం చెబుతుంది? బహిర్గతం చేయండి. మీరు ఏ విధంగా కల్పించాలనుకుంటున్నారు? న్యాయపరమైన చిక్కుల్ని ఎలా అధిగమించాలనుకుంటున్నారు చెప్పండి.
ఆ రోజు మీరు నింద వేశారు లేదా ప్రచారం చేశారు. బీసీలకు మంచి చేసే నాయకుడిని పలు రకాలుగా మీ మాటల ద్వారా బీసీలకు వ్యతిరేకత వచ్చేటట్టుగా మీరు ప్రయత్నాలు చేశారు బీసీల ఆయన పట్ల. కానీ నిబద్ధతతో బీసీల కోసం పనిచేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చరిత్ర చెప్తా ఉంది. ఆయన చేసిన పనులు చెప్తా ఉన్నాయి, ఆయన చేసిన మంచి చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల మిత్రులారా ఆలోచించండి. మోసకారి బలహీన వర్గాలను ఏ విధంగా మోసగించాడు, చెప్పిన మాట అమలు చేయకుండా ఏ విధంగా దాటవేస్తున్నాడు ఒకసారి ఆలోచించినట్లయితే ఇవాళ మళ్ళీ క్యాబినెట్లో నిర్ణయాన్ని ప్రకటించారని అంటున్నారు. ఇంతవరకు బయటికి రాలా. నేను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి బలం ఆలోచించినట్లయితే మీరు ఏ నాటికి కూడా ఆయనతో కంపేర్ చేసుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బలహీన వర్గాలకు ఒక బంధువుగా ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? విద్యాపరంగా బలహీన వర్గాలు ఎదగాలంటే విద్య కావాలి. భూమి లేదు, భూమి ఎవరు పంచరు. ధనం లేదు, సంపాదనకు పెద్ద జాబు రావాలంటే ఉద్యోగమే, లేకపోతే కూలినాలిగా మిగలాలి. మీ ఆలోచన ఏంటి? మీరు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించారు, బీసీలంటే ఏదో పనిముట్లు ఇచ్చి పనివాళ్ళుగా చూడాలనుకున్నారు తప్ప వాళ్ళ సమాజంలో ఎదిగి ఉన్నతులు కావాలని ఎప్పుడైనా ఆలోచించారా? మోసం మోసం మోసం, తరతరాలుగా మోసం చేశారు. ఎందుచేత ఆదరణ అంటాడు. ఆదరణ పథకానికి ఎన్నిసార్లు మీరు ఇచ్చారు అని ఒకసారి చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి నాసిరకం పనిముట్లు వాళ్ళ పనికిరావు, వాళ్ళ పనోళ్ళుగా కూడా పనికి రాకుండా, స్కిల్ లేకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 3 బడ్జెట్లు అయిన 3,000 కోట్లు మీరు వాళ్ళకి ఇస్తారని చెప్పి ఏదైతే బలహీన వర్గాలకు కేటాయిస్తారని కేటాయించి 3 రూపాయలు ఖర్చు పెట్టారా? మిత్రులారా, బలహీన వర్గాల మిత్రులారా, నాయుడు గారి మోసాలను ఒకసారి చూడండి. ఆయన 3 బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పాడు, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రెండవది చెప్తున్నాను, బీసీలకు రుణాలు ఇస్తానన్నాడు. 3 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి ఎండి ఆఫీసులో గుట్టలుగా. ఒక అప్లికేషన్ అయినా లోన్ ఇచ్చారా? ఇవ్వలేదే. మిషన్ల పంపిణీ అన్నాడు, మహిళల్ని మోసం చేయడానికి 50,000 మంది మహిళలు శిక్షణ పొందారు. ఒక్క మిషన్ ఇచ్చారా? 2.5 సంవత్సరం కావస్తా ఉంది, ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే మోసం చేయడమే కదా. 14 అయినా 19 అయినా. అన్నిటికంటే ముఖ్యంగా బలహీన వర్గాలు ఎదగాలంటే, గొప్ప భావజాలం ఉన్నటువంటి ఎదగాలంటే ఆలోచన చేసినటువంటి వ్యక్తి నాడు రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఎదుగుతారు బలహీన వర్గాలు? విద్యిస్తే ఎదుగుతారు. ఎప్పుడో నష్టపోతున్నారు, ఆరోగ్యం బాగోలేనప్పుడు నష్టపోతున్నారు. అప్పుడు ఏమి ఇవ్వాలి? ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలి. వాళ్ళు కూలినాలి చేసుకుంటారు, కౌలు రైతులుగా ఉంటారు. కౌలు రైతులను ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టెప్స్ చూసుకో, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు. విద్య అనేటువంటి దాన్ని అందించడానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే బీసీ వాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, బీసీ వాడు స్కూల్కి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ కట్టరు. ఇవాళ 10,000 కోట్లు బాకీ ఎందుకు పెట్టారు మీరు? బలహీన వర్గాలు ఏ బాధలు పడుతున్నారో ప్రజలు చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల బంధువు అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు ఇవాళ ఈ క్యాబినెట్లో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా గతంలో 14లో మీరు ఇచ్చారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని, ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, బూడి ముత్యాల నాయుడు గారిని, ఇద్దరిని బీసీలని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. మీరు ఎందుకు ఇవ్వరండి? అంటే బీసీల ప్రయోజనం మీకు అవసరం లేదు కదా? అంటే బీసీలు మీరు కించపరుస్తున్నారు కదా? బీసీలు అంటే మీకు చిన్న చూపు కదా? బీసీలు అంటే అడగలేరని కదా మీరు అడుగుతున్నది? దఫాలుగా అడుగుతున్నా, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేనటువంటి మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు, దానికి జవాబు చెప్పండి బీసీ వర్గాలకి అనేటువంటిది స్పష్టంగా మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఇచ్చినటువంటిది అంటే ఒకసారి పనికొస్తారు బీసీలు, రెండోసారి పనికిరారనేటువంటి ఆలోచన అయిందా? అర్థమవుతుంది కదా. చూసినట్లయితే నేను ఒక చిన్న
బలహీన వర్గాల వారిని లేదా బలహీన వర్గాల నా బంధువులారా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలను ఎంత ఉన్నతంగా ఈ సమాజంలో ఉంచాలని ఆలోచించారు, ఉంచడానికి ప్రయత్నించారు, ఆ ఫలాలు మనకు అందించారని చూసినట్లయితే ఆయన మంత్రివర్గంలో 25 మంది మంత్రులు, 11 మంది బీసీలకి మంత్రివర్గంలో స్థానం కల్పించాడు ఆయన. 2014-19 మధ్యలో ఒక వ్యక్తి కూడా రాజ్యసభకు వెళ్ళలేదు బలహీన వర్గాల వాడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక బీసీ వర్గాన్ని కూడా, బీసీలు ఎప్పుడు నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ కూటమిలు కట్టి బీసీలకి కనీసం ఒక్క రాజ్యసభ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే నలుగురిని బలహీన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభకు పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు శాసన మండలి తీసుకుందాం, 18 శాసన మండలి సభ్యులు ఖాళీలు వస్తే 11 మంది బీసీలకు కేటాయించారండి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ బంధువులారా ఆలోచించండి. 18 ఖాళీలు వస్తే 11 మందిని బీసీలని శాసన మండలికి పంపించినటువంటి చరిత్ర. 44 మంది ఎమ్మెల్సీల్లో 30 మంది సుమారు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారనేటువంటిది ఒకసారి ఆలోచించమని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఎంపీలు ఉన్నారు. సుమారుగా ఎంపీలు తీసుకున్నట్లయితే ఆయన కేటాయించినటువంటి ఎంపీలు 6, 24%. ఎమ్మెల్యేలు 48 మందిని కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసినటువంటి పనుల్లో పోటీ రాలేరనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కటే మేయర్ పదవులు ఇచ్చారు. సుమారుగా 13 మంది మేయర్లుంటే 9 మందికి ఇచ్చారు. 69% మందికి మేయర్ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నాయి. జడ్పీ చైర్మన్లు 13 మంది రాష్ట్రంలో, 6 ఇచ్చారు, 46% మంది. అలాగే ఎంపీపీలు 636 మంది ఉంటే అందులో 238% ఎంపీపీలని ఎంపిక చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపల్ చైర్మన్లు 84 మంది ఉంటే సుమారు 44.53% మందిని ఆయన ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏఎంసీ చైర్మన్లు, ఇది స్పష్టంగా వినాలి, బీసీ వర్గాలను అడుగుతున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశాడు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నా ఆ రోజు ఆయన ఎన్నికలు చేయని కారణం చేత నష్టపోతే ఒక ఆశ పెట్టాడు. ఏదైతే మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయో వాటిలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని, 100 సీట్లు కేటాయిస్తానని, 100 సీట్లు బీసీలకు కేటాయిస్తానని మాట అన్నారు. ఆయన ఓల్డ్ మేనిఫెస్టో చూడండి, 100 సీట్లు ఎగిరిపోయాయి. కూటమి కట్టాడంటే మొత్తం వెత్తేసారు. కూటమి వచ్చిందా బీసీలను కొట్టాడే. అలాగే 196 మార్కెటింగ్ కమిటీలు ఉంటే 76 మార్కెటింగ్ కమిటీలని బీసీలకు ఇచ్చాడు. ఇది చరిత్ర. ఏదైతే మార్కెటింగ్ కమిటీలు కానీ దేవాలయ కమిటీలు కానీ ఈ కమిటీల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించిన మిత్రులారా, బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ ఏదైతే మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల్లో ఎప్పుడు బీసీలకు ప్రాతినిధ్యం లభించేది కాదు. అది రిజర్వేషన్ ప్రసాదించి ఆ రిజర్వేషన్ ద్వారా ఈ కమిటీల్లో మనకి స్థానం కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో 137 ఉంటే 53 కార్పొరేషన్లు, సుమారు 40% కార్పొరేషన్ని బీసీ వర్గాలకు కేటాయించారు. అలాగే 56 కార్పొరేషన్లు, ఇది స్పష్టంగా వినాలి, 56 కుల కార్పొరేషన్లు 139 కులాలకి ఒకే రోజు ప్రకటించారు. సుమారు 672 మంది డైరెక్టర్ని ఒకే రోజు ప్రకటించారు. ఇవాళ ఈ ప్రభుత్వం కుల కార్పొరేషన్ని మొదటి నెల అంటే ఆగస్టు 20న సెప్టెంబర్ 2020ని ఈ కుల కార్పొరేషన్లు 56 ఒకే రోజు ప్రకటించి కనీస వార్డు మెంబర్గా గెలవలేనటువంటి కులాలకు కూడా
రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో వాణి వినిపించేటువంటి ఒక అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కుల కార్పొరేషన్ ఇవాళ ఎన్ని ఇచ్చారండి? ఇవాళకి కూడా 40 కార్పొరేషన్లు మించి ఇవ్వలేకపోయారు. 56 కార్పొరేషన్లు వేసినప్పుడు విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన 2014-19లో కేవలం 11-12 కార్పొరేషన్లు ఉంటే ఎన్నికల ముందు 2-3 కార్పొరేషన్లు అదనంగా ఇచ్చి కార్పొరేషన్లకి వీళ్ళు యోగ్యులు కాదన్నటువంటి మాట ఆయన నైజం మనం చూసాం. న్యాయస్థానాల్లో జడ్జిలుగా పనికిరానటువంటి మాట ఒకసారి విన్నాం. చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల్ని ఏ విధంగా చూస్తున్నాడు చులకనగా అనేటువంటి విషయాలను కూడా ఒకసారి గమనించాలి. ఇవాళ టెంపుల్ కమిటీల్లో కానీ కార్పొరేషన్ డైరెక్టర్లు 873 మందికి ఇచ్చారు. సర్పంచ్లు అయితే సుమారు 4000 మంది గెలిచారు. జడ్పీటీసీ మెంబర్లు సుమారు 40%, 38% వరకు గెలిచినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇలా ప్రతి దానిలో ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల పక్షాన పనిచేశాడు. ఇక సూటిగా నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజు 34% ఉన్న రిజర్వేషన్స్ను అడ్డుకున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు మోసగించాడని చెప్పిపోయిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం, మీరు చర్చకు రండి. బీసీలకు మీరు ప్రయోజనం చేకూర్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోజనం చేకూర్చారా? బీసీలకు మీరు ఏ రంగంలోనైనా మీరు ఏ నిర్ణయాల వల్ల బీసీలకి ప్రయోజనం చేశారో మా పార్టీ తరఫున జగన్ గారు చేశారో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 24 ఎన్నికలు వచ్చాయి. ఆ సందర్భంలో 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాలు 48 కేటాయించింది. మీరు 42 కేటాయించారు. ఎంపీ స్థానాలు 11 కేటాయించారు. మీరు 6 కేటాయించారు. అంతకుముందైనా చూద్దామా, మీరు 7 కేటాయిస్తే 4, ఇలా లెక్కలు వేసుకున్నప్పుడు ఎందులో కూడా కంపారిజన్ లేదు. 59 స్థానాలు మొత్తం మేము ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఉంటే అందులో 30% మా పార్టీ తరఫున కేటాయించాం. మీరెంత కేటాయించారు? 48 కేటాయిస్తే 24% మీరు కేటాయించారనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు గుర్తెరగమని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ కంపారిటివ్గా ఒకసారి స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఈ టేబుల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి టేబుల్లోనూ ఇక్కడ ఎంపీపీస్ ఉన్నాయి 636. 636లో సుమారుగా 38% నేను ముందే చెప్పాను. టేబుల్ ఒకసారి గమనించండి ఎంపీపీల్లో ఉన్నటువంటిది. రెండవది జడ్పీలు ఉన్నాయి. 13 జిల్లా పరిషత్తులు ఉంటే 46% కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు 46%, 6 జిల్లా పరిషత్తుల్ని కేటాయించినటువంటి టేబుల్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఈ టేబుల్ గమనించినట్లయితే బీసీలకు 7, 54% కేటాయించినటువంటి పరిస్థితులు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఉన్న యువతకి, బలహీన వర్గాల యువతని ఏ విధంగా ప్రస్తుత నాయకుడు దఫాలుగా మోసగించాడు అనేటువంటి విషయాన్ని ఎరగమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మున్సిపాలిటీస్ అయితే 84 ఉన్నాయి. ఇందులో బీసీలకు 36 అంటే 43% కేటాయించినటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఇప్పుడే చెప్పాను నేను, 76 అంటే 39%. అంటే టోటల్గా వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి తీసుకున్నట్లయితే 76 మున్సిపాలిటీలని కేటాయించి 39.6% కేటాయించినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కార్పొరేషన్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఇలా బీసీఎల్ని మోసగించి బీసీలు ఎన్నికలకి దూరం కావడానికి కారకుడు తానయ్యి ఆ నేరాన్ని జగన్ గారిపై నెట్టి ప్రపంచానికి తెలియదు అన్నట్టుగా 5 సంవత్సరాల కాలం ఈ రిజర్వేషన్స్
34% నుంచి 24.6% తగ్గడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు డెడికేటెడ్ కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ని బహిర్గతం చేయకుండా పత్రికల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మీరు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈనాడు పత్రికలో 40% లేదా ఆంధ్రజ్యోతిలో 51% అనేటువంటి మాటలు ఏదైతే వస్తున్నాయి. అసలు కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఆ రిపోర్ట్ని మీరు బహిర్గతం చేసి ఇవాళ చర్చ పెట్టి మీరు ఇవాళ అసలు ఆ రిపోర్ట్తో అవసరమే లేదన్నారు. చెప్పాను కదా ముందే నేను, మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ మీరు ఏం చేశారు? ఆ కంపారిజన్ ఒకసారి చూసినట్లయితే మీరు దేనిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమం అంటే బీసీలకు చేసినటువంటి మేలుకి మీరు సాటి రారు అనేటువంటి విషయాన్ని ఎందుకు ఈ ప్రజలను మోసం చేస్తారు? బలహీన వర్గాలు మాకు వెన్నెముక అన్నారు, మా పార్టీకి వెన్నెముక అన్నారు. ఈ సందర్భంలో ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోని వారు లేరు. నమ్మారా మోసపోతారు. అది ఎన్టీఆర్ గారితో మొదలైంది. ఎన్టీఆర్ గారితో మొదలై ఆయన మోసపోయాడు. ఆయన స్వయంగా చెప్పాడు, నన్ను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే నాకు ఆయన్ని పదవీచ్యుతుని చేసిన తర్వాత ఆయన పలుకులు గనక వింటే ఒక వ్యక్తి ఏ విధంగా అంటే తనకున్న ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబల్యాన్ని చూపించి లేకపోతే బలాన్ని పుంజుకునేటట్టుగా తయారయ్యి ఆయన చేసినటువంటి మోసాల్లో నష్టపోయింది బీసీలని. ఎన్టీఆర్ గారిని ఆరాధించి లేకపోతే ఎన్టీఆర్ గారి పట్ల అభిమానంతో బీసీలు అందరూ తెలుగుదేశం పక్షాన ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారం ఎవరికి ఇచ్చింది? ఆ అధికారం వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా సఫర్ అవుతున్నటువంటిది బలహీన వర్గాలు, బీసీ వర్గాలు. బీసీ వర్గాలే సఫర్ అవుతున్నాయి. ఆ రోజు చెప్పాను కదా, ఎన్టీఆర్ గారు అయిపోయారు, తర్వాత ఆయన తోడళ్ళు వెంకటేశ్వరరావు గారు అయిపోయారు, తర్వాత వచ్చిన తర్వాత ఆయన హరికృష్ణ గారు అయిపోయారు. ప్రతి దానిలో ఒకసారి భారతీయ జనతా పార్టీతో అయిపోయింది, ఒకసారి కాంగ్రెస్ పార్టీతో అయిపోయింది, ప్రతిసారి ఏదో ఒక పార్టీలతో పెట్టుకుని అయిపోయింది. నేనేమనుకుంటానంటే ఇప్పుడు బీసీలని పూర్తిగా దెబ్బకొట్టాలనేటువంటి ఒక ఆలోచనలో ఆయన ఉన్నాడు. గమనించమని అడుగుతున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరు రాజకీయంగా నష్టపోయారు, ఎవరు ఆర్థికంగా నష్టపోయారు, ఎవరు విద్యాపరంగా నష్టపోయారంటే ప్రధాన వరుసలో ఉన్న వాళ్ళు బీసీలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనించిన ప్రతి వ్యక్తి చర్చించమని అడుగుతున్నాను. ఇవాళ 34% రిజర్వేషన్స్ మీద గత 3 రోజులుగా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాలను ఒకసారి పరిశీలిస్తే బీసీలని పూర్తిగా మోసం చేయాలని కదా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నది ఒక్కటే, 34% రిజర్వేషన్. ఆ రోజు మీరు అన్నారు నేను సంపద సృష్టిస్తాను, నేను చాలా సీనియర్ని అన్నారు. మీ సీనియారిటీ దేనికి? మీకు సంపద సృష్టించుకోవడానిక? అంటే ప్రజలు అర్థం చేసుకోవడం తప్ప మీకు మీరు సంపద సృష్టించుకోవడానికి నేను సంపద సృష్టిస్తానని చెప్పారా? నాకు సంపద అని చెప్పి ఉండాల్సింది మీరు. ఈ రాష్ట్రంలో అది జరుగుతుంది. మీరు ఇవాళ బీసీలకు ప్రామిస్ చేశారు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాను, ఇచ్చారా? ఇవ్వలేదే. చెప్పాను కదా ముందు నేను 3-4 ఉదాహరణలు. ఈ 34% రిజర్వేషన్స్ పేరుతో మీరు ఆడుతున్నటువంటి క్రీడ బలహీన వర్గాల్ని విభజన చేశారు. ఆల్రెడీ ఇప్పటికే బీసీ వర్గాల్లో రకరకాలైనటువంటి డివిజన్స్కి మీరు మార్గాన్ని వేసేశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా బీసీలు, మీ ద్వారా మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. బీసీ సోదరులారా అర్థం చేసుకోండి. బీసీ సోదరులారా, ఎప్పుడు బీసీలకి మంచి జరిగింది, ఎప్పుడు బీసీలు ఎదుగుదల ప్రారంభమైంది, ఆ ఎదుగుదలని చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన ప్రతి సందర్భంలో ఎలా అడ్డుకున్నారు, బీసీలంటే ఎలా బ్రతకాలని ఆయన భావజాలం ఒకసారి మనం ఆలోచించమని అడుగుతున్నాను. ఉన్నతులు కావాలంటే విద్య ఉండాలి. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, పథకం ఏదైతే ఉందో, లేకపోతే ప్రోగ్రాం ఏదైతే ఉందో, అది ఎంత గొప్ప భావజాలం అండి. తల్లిదండ్రులు పడుతున్న మనోవేదనకి నా పిల్లల్ని చదివించుకోవాలని ఉంది, కానీ డబ్బు లేదు, ఆ చదువుకి నాకెవరు దిక్కా అనుకున్నప్పుడు నేనున్నాను నీ బిడ్డకి అండగాని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేసేస్తున్నారు. కూలినాలికి వెళ్ళి ఏదైనా గుండె జబ్బు లాంటి పెద్ద జబ్బు వస్తే
అయ్యో నాకు చావే శరణ్యం అనుకున్న వాడికి నేనున్నానని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడే రాజశేఖర రెడ్డి గారు, దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నాడు. ఎవరు నష్టపోతున్నారు దీనివల్ల? ఈ 2 పథకాలే కాదు, మహిళలకి ఇవాళ మహిళల్ని అడ్డంగా మోసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి 0 వడ్డీ లేదు, వాళ్ళకు వచ్చిన అప్పులు తీసుకునేటువంటి శాతం తగ్గిపోయింది అని ఆలోచించినట్లయితే ఆ రోజు మోసం చేశారు. 2014లో రుణాలు మాఫీ చేస్తారని మోసం చేయలేదు కదా. అధికులు బీసీలు వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళ వ్యవసాయాలు ఎలా ఉన్నాయి చూసాం కదా మనం. ఈ వ్యవసాయాలకి రుణాలు ఇచ్చినా లేకపోతే వ్యవసాయం చేసుకున్నవాడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అధిక శాతం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.